కొట్టు మంచి కొట్టు. చికెన్ ఫ్రై పీసుకి సరిపోయే ముక్కలు మంచి సైజులో కొట్టు. ఇవాళ మా బ్యాచులర్ బాయ్స్ కి బ్యాచులర్ స్టైల్లో చికెన్ ఫ్రై ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందైతే గ్యాస్ వెలిగించి కళాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడైన తర్వాత 2 ఉల్లిగడ్డలు వేసి కాసేపు వేగించుకోండి. ఇవి కాసేపు వేగిన తర్వాత 4-5 పచ్చిమిర్చిలు కాస్త తరిగిన కొత్తిమీర వేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్లోనే తాలింపులోనే ఫ్రై చేసుకోవాలి. ఇలా అయితేనే కర్రీలోని గ్రేవీ సూపర్ టేస్టీగా వస్తుంది. తాలింపు వేగాక తగినంత పసుపేసి మరొక 2 మినిట్స్ ఇలానే సన్న మంట మీద వేయించుకున్న తర్వాత చికెన్ ముక్కల్ని అమాంతం గుమ్మరించేసుకోండి. నీళ్లు లేకుండా చూసుకోండి, ఎందుకంటే మనం చేసేది చికెన్ ఫ్రై కాబట్టి. ఆ తర్వాత ఏం చేయాలో చెప్తా గానీ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోకండి. అలా తాలింపులో వేసుకున్న చికెన్ ని నీట్ గా తాలింపులో కలిసేలాగా ఇలా కలుపుకోవాలి. అలా ఒక 10 నిమిషాలు ఉడికించుకొని మూత పెట్టుకున్న తర్వాత మంచి చికెన్ వాసన వస్తుంది. ఆటోమేటిక్ గా నువ్వే వెళ్ళి మూత తీసేసి చికెన్ ఉడికిందో లేదో చూసి ఉడికితే తగినంత కారం, గట్టిగా కారం తినే వాళ్ళైతే గట్టిగా వేసుకోండి. తగినంత ఉప్పు వేసి ఈ చికెన్ మిశ్రమాన్ని మొత్తం కలుపుకోవాలి కింద మీద. దీన్ని కూడా మరొక 5 నిమిషాలు సన్నట్టు మంట మీద ఉడికించుకున్న తర్వాత చిన్న చిన్న బబుల్స్ ఆయిల్ అయితే పైకి వస్తున్న సమయంలో తగినంత కొత్తిమీర, ఇంట్లో దంచి పెట్టుకున్న గరం మసాలా అలా పైన చిలకరిస్తే మన బ్యాచులర్ స్టైల్ చికెన్ ఫ్రై రెడీ. ఓ మై డియర్ బ్యాచులర్ బాయ్స్, ఈ చికెన్ ఫ్రై మందులకు ఎలా ఉంటుందో కింద కామెంట్ చేసి చెప్పండి.